మీ చక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకొని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడుతున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా లక్ష మెజారిటీ, లక్ష్యం కళ్ళ ముందే కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 మెజారిటీతో గెలిపిద్దామా? చంద్రబాబు నాయుడు గారి 1,00,000 మెజారిటీతో గెలిపిద్దామా? వైసీపీ కోటలు బీటలు కొడదామా? వైసీపీకి డిపాజిట్ లేకుండా గల్లంతు చేద్దామా? చంద్రబాబు నాయుడు గారు మన గుండెల్లో ఉన్నారని నిరూపిద్దామా? మనమందరం కూడా ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట కోసం ఈ 50 రోజులు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని వచ్చిన అశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? హుషారుగా లేకపోతే దొంగలు పడతారు మళ్ళీ. ఇప్పుడు కొంతే దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు, ఏం మిగలదు మళ్ళీ. గౌరవనీయులు మిత్రపక్షాల అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పార్లమెంటుకి దగ్గుమళ్ల ప్రసాదరావు గారు
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, జనసేన నాయకులు నరేష్ గారు, బీజేపీ నాయకులు శివశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మన నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు, సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరవనీయులు గౌరవాని శ్రీనివాసులు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు గారు, నియోజకవర్గం పరిశీలకులు కాదర్ బాషా గారు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు, కుప్పం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనందరెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగింటి ఆడపడుచులు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు.